స్టార్ యాంకర్ రష్మి గౌతమ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించిన ఆమె ఆ తర్వాత బుల్లితెరపై అడుగుపెట్టింది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ లాంటి ఫేమస్ టీవీ షోల్లో యాంకరింగ్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. మధ్యలో సినిమాలు కూడా చేస్తూ వస్తోంది. గుంటూరు టాకీస్, బొమ్మ బ్లాక్ బస్టర్, నెక్స్ట్ నువ్వే, అంతకు మించి తదితర చిత్రాల్లో రష్మి హీరోయిన్గా చేసింది. అయితే గతంలో కంటే ప్రస్తుతం టీవీ షోస్లోనే ఎక్కువగా కనిపిస్తోంది ఈ అందాల యాంకర్ అమ్మ. పలు కామెడీ షోస్, డ్యాన్స్, రియాలిటీ ప్రోగ్రామ్స్లో యాంకర్గా, హోస్ట్గా, టీమ్ లీడర్గా ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ఆమె ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. అందాల తార అద్భుతమైనటువంటి పోస్టులు కూడా పెడుతుంది. తన లేటెస్ట్ గ్లామర్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోస్ను అందులో షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలు కూడా తన ఫాలోయర్స్తో పంచుకుంటూ ఉంటుంది రష్మి. ఈ క్రమంలో తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది ఆమె. ఆసుపత్రి బెడ్పై ఉన్న ఫోటోను షేర్ చేసిన రష్మి, నేను సర్జరీ చేయించుకోవడానికి అన్నీ సెట్ చేసుకున్నాను. నా భుజాన్ని సెట్ చేసుకోవడానికి ఇక వెయిట్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఆ గాయం నా డ్యాన్స్ మూమెంట్స్కి చాలా ఇబ్బంది కలిగిస్తోంది. వాటన్నిటినీ నేను మిస్ అవుతున్నాను. ఆ సర్జరీ అయ్యాక అంతా సెట్ అవుతుందని భావిస్తున్నాను. మళ్ళీ ఎప్పట్లాగే మీ ముందుకు రావాలని ఆతృతగా ఎదురుచూస్తున్నానని రాసుకొచ్చింది. ప్రస్తుతం రష్మి షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీన్ని చూసిన బుల్లితెర ప్రముఖులు, రష్మి అభిమానులు, నెటిజన్లు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. మళ్ళీ గతంలో లాగానే టీవీ షోస్, సినిమాలతో బిజీ అవ్వాలని కామెంట్లు కూడా చేస్తూ కోరుతూ ఉన్నారు. ఇక రష్మి గౌతమ్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంచి పేరు సంపాదించుకుంది. అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకుంది. రష్మి గౌతమ్ తల్లి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఆమె తండ్రి యూపీకి చెందినవారు. పుట్టి పెరిగింది మాత్రం విశాఖపట్నంలో. తండ్రి దూరం అవడంతో తల్లితో కలిసి చిత్ర పరిశ్రమ కోసం హైదరాబాద్కు వచ్చింది రష్మి. 2002లో సవ్వడి అనే సినిమాతో కెరీర్ మొదలుపెట్టింది. కానీ ఈ సినిమా విడుదల కాలేదు. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ నటించిన హోలీ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించింది. తర్వాత యువ అనే సీరియల్లో కూడా నటించింది. తెలుగులో కాదు, కన్నడ, హిందీ, తమిళ్లో కూడా అద్భుతమైన సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2012లో కన్నడలో వచ్చిన గురు చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా అవార్డుకి నామినేట్ అయింది.